అంటే డబ్బుని మరి లక్ష్మీదేవితో పోల్చుకుంటాం కదా, ఆ లక్ష్మీదేవి స్థిర నివాసి అయి ఉండాలంటే ఏం చేయాలి? సహజంగా మనందరం ఏం చేస్తాం, ఇంతవరకు మనం చెప్పుకున్నాం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, లేదు పూజా మందిరంలో డబ్బుకి అంటే లక్ష్మీదేవి ముందు ఈ ప్రసాదం పెట్టండి, ఈ మంత్రం చదవండి, రకరకాలుగా నేను చెప్పాను. ఓం ధనం దేహి దేహి ఓం ఇలా చెప్పాం. ధనాన్ని దేహి దేహి అంటే ధనం నాకు ఇవ్వు అని. ఓకే, అలా చేస్తే కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఎందుకు రాలేదు అని దీని మీద రీసెర్చ్ చేస్తే ఇప్పుడు కర్మ సిద్ధాంతం కానీ, క్వాంటమ్ ఫిజిక్స్ కానీ, లా ఆఫ్ అట్రాక్షన్లో కనుక మనం మళ్ళీ దాన్ని చూస్తే, ఆస్ట్రాలజీ మంత్రశాస్త్రం పక్కన పెట్టి కాసేపు చూస్తే ఏంటంటే, మీ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవ్వక మీరు ఎన్ని మంత్రాలు చదివినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా మీరు డబ్బును అందుకోలేకపోతున్నారు. ఓకే, కాబట్టి ప్రతిరోజు కూడా మీరు డబ్బుని ఉదయాన్నే లేచి ఇలా మీరు మాట్లాడుకోవాలి డబ్బుతో. అమ్మా నేను అదృష్టవంతుణ్ణి, నేను పుట్టుకతోనే అదృష్టవంతుణ్ణి, నువ్వెప్పుడు నాతోనే ఉంటావు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, నేను ఊహించిన మార్గాల ద్వారా ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటాను అని పాజిటివ్గా ఉదయాన్నే లేచి డబ్బుతో మాట్లాడాలి. డబ్బుతో మాట్లాడాలంటే ఎలా? మీకు అక్కడ ఏం కనపడుతుంది అంటే, మీ మనసులో ఒక ముద్ర వేసుకోండి. అమ్మవారికి ఏ రూపం వేసుకుంటారో, ఏ రూపమైనా పెట్టుకోండి. మీరు రూపం లేదు, ఏదో మన ఫోటోలో చూసి లక్ష్మీ రూపం ఇదని ఫీల్ అవుతున్నాం, కానీ మీకు రూపం నచ్చింది, ఆ రూపంలో అమ్మవారిని ఊహించండి, ఆవిడతో కనెక్ట్ అయినట్టు ఫీల్ అవ్వండి. ఫీల్ అయ్యి ఆవిడ అభయహస్తంతో మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతూ, అంటే మీకు ఇంకొక మాట కూడా చెప్తాను, ఇలా ఫీల్ అయితే డబ్బు వచ్చేస్తుందా? సహజంగా ప్రేక్షకులకు వచ్చే కోసం మీకు కూడా అలాంటి డౌట్లు వస్తాయి. సహజంగా నేను చెప్పక్కల, మీరు డౌట్లే ముందు పుట్టింది మీకు. అంతే, నేను ప్రేక్షకుని, మొదటి ప్రేక్షకుని. నేను అందుకే అంటున్నా, మీరు ప్రతి పాయింట్ లో ముందు డౌట్ అడుగుతారు కాబట్టి మీకన్నా ముందు నేనే క్లారిటీ ఇస్తున్నాను. వాస్తవంగా డబ్బులు చెట్లు కాయు, ఇలా చెప్పినంత మాత్రం డబ్బులు రావు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొన్ని నియమాలు పాటించాలండి. డబ్బు ఎప్పుడు మీతో ఉండాలంటే మీలో ప్రధానంగా ఉండవలసిన లక్షణాలు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? డబ్బు కంటే డబ్బుకి కలిగి ఉండాలి, తల్లిదండ్రులకు కలిగి ఉండాలి, పెద్దలకి కలిగి ఉండాలి, ఇప్పుడు వరకు మీకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఓకే, మీరు ఇది పెట్టారు ఛానల్, ఈ ఛానల్ కి సహకరిస్తున్న వారందరికీ ప్రతిరోజు కృతజ్ఞత చెప్పుకోవాలి. వాళ్ళు జీతాలు ఇచ్చినా సరే. ఎందుకని? అన్ని పనులు మీరు చేయలేరు, డబ్బున్నంత మాత్రాన్ని మీరేం చేయలేరండి. నేనైనా అంతే. అలాగే నాకు సహకరించిన, నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన ప్రతి ఒక్కరికి, నా హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలని. ఒకటి ఫస్ట్ వన్, మీరు అడిగింది 3 పాయింట్లు అడిగారు, ఇంకా అవకాశం ఉంటే ఎన్నైనా చెప్తాను. ఇకపోతే రెండో పాయింట్ వద్దాం. మీలో కోపం ఉండకూడదు. ఎందుకని? కోపం ఉంటే ఏమవుతుందండి, మన ఆలోచనలు సరిగా పనిచేయు. ఆలోచన సరిగా లేకపోతే నిర్ణయాలు సరిగ్గా ఉండవు. నిర్ణయాలు సరిగా లేకపోతే భవిష్యత్ ప్రణాళికలు సరిగ్గా వేసుకోలేరు. ఇది జగమెరిగిన సత్యమే కదా. తన కోపమే తన శత్రువు, తన శాంతే తనకు రక్షణ చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఒక్కడు కూడా మనం దాన్ని ఆచరించలేకపోతున్నామే. 5వ క్లాసులోనే చదువుకున్నామండి, కానీ ఇంత వయసు వచ్చినా దాన్ని ఏదో సందర్భానికి చెబుతున్నాం కానీ పాటించలేకపోతున్నాం. పాటించిన వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఇకపోతే 3వ పాయింట్ కొద్దాం. 3వ పాయింట్లో మనం ఏం చేయాలంటే దానం ధర్మం చేయాలి. మీకు డబ్బు వచ్చింది, డబ్బు వచ్చిన తర్వాత నా కుటుంబానికి, నాకు, నా పిల్లలకి మీకు ఎంత కావాలో తీసుకుని ఒక 10% చారిటీ చేయాలి. 5%, 2% కుదించొద్దు. చేస్తే డెఫినెట్ గా వస్తుంది. ఎలా వస్తుందో కూడా చెప్తాను మీకు. 3వ పాయింట్, 10% చారిటీ చేయటం నేర్చుకోండి. ఎలా చేయాలి? మీకు ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, ఎవరికైతే అనారోగ్యాలుగా ఇబ్బందులు పడుతున్నారో వారి దగ్గరికి వెళ్ళి మెడికల్ ఖర్చులకు కానీ, లేదు వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చులకు కానీ మీరు దానం చేయండి. అలాగే మీకు అన్ని దానంలోకెల్లా అన్నదానం విన్నని మనం విన్నాం. ఎందుకని? అన్నదానం చేస్తే అన్నం తిన్నప్పుడు ఏ దానం ఇచ్చినా తృప్తి చెందడు. ఒక అన్నం పెడితేనే తృప్తి చెందుతాడు. చాలు అనే పదం ఆయన నోటి నుంచి వస్తుంది. ఎప్పుడైనా చాలు అనేంత వరకు ధర్మం చేయాలండి. అది అన్ని దానాల్లో సాధ్యపడదు. ఒక అన్నాన్ని అంటే భోజనం పెడితేనే తృప్తి చెందుతాడు. అందుకని అన్నదానానికి అంత ప్రత్యేకత ఉందండి. చేతనైన వంటికి అన్నదానం చేయండి. ఇకపోతే ఇవన్నీ కాకుండా ఎవరైతే మతి భ్రమించి తిరుగుతున్నారు చూడండి, వాళ్ళకి గనక మీరు దాన ధర్మాలు చేస్తే, ఎలా చేయాలి వాళ్ళకి దాన ధర్మాలు? వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్కి కానీ, లేదా వాళ్ళ అవసరాలకు కానీ మీరు గనక ఇచ్చినట్టు మీ ఓపికలు, నేనేమంటానంటేనండి, ఎంత ఇవ్వనా కాదు, మీ మనసు, మీ ఓపిక చేసినట్లయితే మీ మనసు మీ మాట అంటుంది. ఆడి మనసు మాటనకే కదా పిచ్చోడయ్యాడు. అవును కదా. మీ మనసు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు మన పిచ్చోళ్ళు వినండి, ఓపెన్ గా చెప్తే. ప్రేక్షకులు బాధ కలిగిన ఈ మాట, ప్రతి మనిషి కూడా పిచ్చోడే. ఎలా అంటారా, ఎంతసేపు మీ మనసు మాట అనకుండా పరుగులు పెడుతుంది కాబట్టి అది కాతే ఏంటంటే కంప్లీట్ పిచ్చోళ్ళు వాళ్ళు. మనం ఏవో 25%, 30% వాళ్ళకి ఆలోచన బట్టి పిచ్చోళ్ళు.
డబ్బు పైనో Correct. వేరే కోరికల పైనో ప్రతినిత్యం మన మనసు పరిగెడతా ఉంది. మరి ఏమంటాం మనం, ఆడి మైండ్ పనిచేయదు, ఆడు పిచ్చోడు అంటాం ఏదైనా సరిగ్గా చేయకపోతే. అవును. మరి అందరం పిచ్చోళ్ళం కదా. అందుకని ఆ పిచ్చి వదలాలంటే వాళ్ళకి దానం చేయాలి. ఇక్కడ నా దగ్గరికి వచ్చే క్లయింట్స్కి అదేనండి, మన చారిటీలో చేయటమనే కదా, ఎక్కడైనా చేయొచ్చు. సరే ఇవి ఓకే గురూజీ. జ్యోతిష్య పరిహారాలు అంటే మంచి- జ్యోతిష్యపరమైనవి. మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ జ్యోతిష పరంగా మనం ఇందాక ఒకటి చెప్పుకున్నాం, ఆస్ట్రాలజీలో మనకి ఈ స్థానాలను బట్టి అదృష్ట యోగం ఉంటుందని చెప్పుకున్నాం. అవును. ఇది 9వ స్థానం, 2వ స్థానం, 11వ స్థానం. ఈ 3 స్థానాల్లో శుభగ్రహాలు గనక ఉంటే మనకి అదృష్టం వరిస్తుంది. Okay. అయితే గురుగ్రహం అనుకూలం కావాలి ప్రతి ఒక్కడికి. గురువు అనేవాడు అనుకూలిస్తే వీళ్ళకి జ్ఞానం వస్తుంది జ్యోతిష పరంగా. మరి శుక్రుడు అనుకూలిస్తే అందం వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, లగ్జరీ లైఫ్ వస్తుంది. కాబట్టి 2 గ్రహాలు మనకి అనుకూలించాల్సిందే. బుధుడు గనక అనుకూలించాడు అనుకోండి జ్యోతిష పరంగా వ్యాపారంలో వృద్ధి చెందుతాం. ఈ 3 గనక మనకు అనుకూలించినాయి అనుకోండి, వీరిని ఆపే శక్తి ఎవరికి లేదు. కానీ ఈ 3 అనుకూలించాలంటే గురువు దగ్గర ఎలాంటి తత్వం ఉందండి? 10 మందికి జ్ఞానాన్ని పంచడం, అవును. అలాగే దానం చేయటం, ధర్మం చేయటం గురువు యొక్క లక్షణం. ఓకే. శుక్రుడు ఎప్పుడు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండరా, నువ్వు ఆనందంగా ఉండు అనే తత్వం అయిందండి. లగ్జరీగా ఉండు, అలాని విచ్చలవిడికి వెళ్ళొద్దు, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండు, తృప్తిగా ఉండు అనేది శుక్రతత్వం అండి. బుధతత్వం ఏంటంటేనండి, వ్యాపారం చేసేటప్పుడు ఒక నియమ నిబంధనలు పెట్టుకుని, ఒక ప్రిన్సిపల్స్ పెట్టుకుని నువ్వు ఫోకస్ చేస్తూ డివేట్ అవ్వకుండా చేస్తే నీకు వ్యాపారం 100% 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. కాబట్టి ఆ తత్వం నుంచి మనం తీసుకుని ఆస్ట్రాలజీలో మనం చేస్తూ ఆస్ట్రాలజీ ప్రకారం రెమెడీ చేసుకోవచ్చు. అయితే నేనేమంటానంటేనండి, ఆస్ట్రాలజీ ప్రకారం రెమెడీ చేస్తే అది కూడా మీ ఫ్రీక్వెన్సీతో చేయకపోతే రిజల్ట్ రావట్లేదు. హోమాలు చెప్తున్నాం, పూజలు చెప్తున్నాం, చేపిస్తున్నాం, జపాలు చేపిస్తున్నాం, కానీ మీ ఫ్రీక్వెన్సీ ఏది? మొక్కుబడి కోసం మీరు చేస్తే, మొక్కుబడి కోసం మమ అంటే మీకు రిజల్ట్ రాదు. నేను ఇవాళ చెప్పేది ఇదేనండి. ఒకప్పుడు 4 శాస్త్రాలు 5 శాస్త్రాలు చెప్పినప్పుడు స్టార్టింగ్ లో కామన్ గానే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అని చెప్పుకున్నాం. న్యూమరాలజీ అయితే వైబ్రేషన్ బట్టి పేరు మారుస్తాం, వైబ్రేషన్ బట్టి చెప్తాం. ఆ వైబ్రేషన్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఆలోచనలు వస్తాయని. కానీ ఈ అన్నిటికన్నా మించి మీ ఫ్రీక్వెన్సీయే మెయిన్, మీ ఏకాగ్రత. అందుకని సంకల్పం దృఢంగా ఉండాలని చెప్తారు మన పెద్దలు. దృఢ సంకల్పం చేయండి, ఏకాగ్రతతో చేయండి అని. వెళ్ళిపోయి లక్ష్మీ అష్టోత్తరం చదివినంత మాత్రాన లక్ష్మీదేవి మనకు వరిస్తుందా అంటే, మీరు మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని మనసా వాచా కర్మణ ఫీల్ అవుతూ మీ ఫ్రీక్వెన్సీని ఆ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ చేసి చదవాలి, ఆవాహన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ గ్రహాల్లో అంటే ఆ అమ్మవారి రూపంలో మీకు అనుగ్రహం వస్తుంది. ఏదైనా మన ఫ్రీక్వెన్సీ, ఆస్ట్రాలజీ చెప్పినా, న్యూమరాలజీ చెప్పినా, క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పినా, అలాగే కర్మ సిద్ధాంతం చెప్పినా. అయితే కర్మ సిద్ధాంతంలోనేమో గత జన్మ కర్మ ఈ జన్మ కర్మతో ఇప్పుడు చేసే కర్మతో లింక్ చేసి చెప్తున్నాం. క్వాంటమ్ ఫిజిక్స్ లో ఏంటంటే డెఫినెట్ గా మీరు పాజిటివ్ గా ఉంటే మీకు కోరుకున్నది ఏదైనా వచ్చేస్తుంది అని చెప్తున్నాం. ఇక్కడ ఇన్ని శాస్త్రాలు మెడితం చేసి ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది? నీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటే అయ్యా ఈ 3 శుభగ్రహాలు మీకు అనుకూలిస్తే అని చెప్తున్నాం. సరే తెరుచుకుంటే అని చెప్పి మీరు ఇంట్లో పడుకుంటే అదృష్ట ద్వారం దగ్గరికి వెళ్ళలేరు. మీరు తెరుచుకున్నాయి, మీరు నడిచి వెళ్ళాలిగా అక్కడికి. నేను ఇది చెయ్యాలి అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలి, లేనిది కుదరదు. నేను అక్కడ కూర్చుని అదృష్ట ద్వారాలు ఎలా తెరుచుకుంటాయి? అదృష్టం ఉన్నప్పటికీ అందుకునే స్థితి రాదు.